1639 రాజ్యాంగం పాలనలో సమతూకాన్ని పాటించడానికి రూపొందించిన నియమావళి. ఏ ప్రజాస్వామ్య దేశానికైనా రాజ్యాంగం పవిత్ర గ్రంథంతో సమానం. ప్రపంచంలో తొలి లిఖిత రాజ్యాంగం అమెరికాలోని కనెక్టికట్ రాష్ట్రంలో పుట్టింది. ఇది అమల్లోకి వచ్చింది ఈరోజే. అప్పట్లో కనెక్టికట్ వలసవాద ప్రాంతంగా ఉండేది. ఈ రాజ్యాంగాన్ని ఫండమెంటల్ ఆర్డర్స్ గా పిలిచేవాళ్లు. పౌరులకు ఎన్నికల్లో పోటీ చేసే అవకాశాన్ని కల్పిస్తూ దీన్ని రాశారు. అయితే ఇదే తొలి లిఖిత రాజ్యాంగం అన్న అంశంపై కొంత చర్చ జరుగుతోంది. 1761 పానిపట్టు యుద్ధాలు మరాఠాల ప్రభావాన్ని తెలిపే చారిత్రక గుర్తులు. పానిపట్టు యుద్ధాల్లో చివరిదైన 3వ పానిపట్టు యుద్ధం జరిగింది ఈరోజే. మరాఠాలకు ఆఫ్ఘన్లకు మధ్య ఢిల్లీకి 60 మైళ్ల దూరంలో ఉన్న పానిపట్టులో జరిగింది. ఈ యుద్ధంలో మరాఠాలు ఓడిపోయారు. ఇది భారత చరిత్రను మలుపు తిప్పిన యుద్ధంగా చెప్పుకుంటారు. 2 శతాబ్దాలుగా బలమైన రాజ్యంగా ఎదుగుతున్న మరాఠా సామ్రాజ్యం ఈ యుద్ధంతో తన పట్టును కోల్పోయింది. బ్రిటిష్ వాళ్లు మన దేశంలో స్థిరపడడానికి అవకాశం కల్పించింది. మొఘల్ సామ్రాజ్యం ఉనికిని ప్రశ్నార్థకం చేసింది. 1856 న్యాపతి సుబ్బారావు పంతులు జాతీయ స్థాయిలో పేరు ప్రఖ్యాతులు పొందిన తెలుగు తల్లి ముద్దుబిడ్డ. ఆంధ్ర భీష్మగా పిలుచుకునే ఈయన నెల్లూరు జిల్లాలో పుట్టింది ఈరోజే. జర్నలిస్టుగా, స్వాతంత్ర సమరయోధుడిగా విశేషమైన కీర్తిని సంపాదించారు. రాజమండ్రి మున్సిపల్ కార్పొరేషన్ తొలి చైర్మన్ న్యాపతి. ఉమ్మడి మద్రాసు రాష్ట్రంలో తెలుగు తల్లి ఉనికిని చాటిన మహనీయుడు. ఆంధ్ర రాష్ట్ర ఏర్పాటుకు నిరంతరం శ్రమించిన ఉద్యమకారుడాయన. కాంగ్రెస్ పార్టీకి 4 సార్లు జనరల్ సెక్రటరీగా, ఒకసారి అధ్యక్షుడిగా ఉన్నారు. స్వామి వివేకానందకు అత్యంత ఆప్తుడు న్యాపతి. వివేకానంద విశ్వమత సభల్లో పాల్గొని భారతావనికి వచ్చినప్పుడు తొలి స్వాగత సత్కారం ఈయన చేతుల మీదుగానే జరిగింది. స్వామి వివేకానంద ఉపన్యాసాల స్ఫూర్తితో ఎన్నో సంస్కరణ కార్యక్రమాలకు శ్రీకారం చుట్టాడు. హిందూ పత్రిక వ్యవస్థాపకుల్లో ఒకరు న్యాపతి. ఈ అపర భీష్ముడు తన 85వ ఏట 1941 జనవరి 15న కన్నుమూశారు. 1933 బాడీ లైన్ సిరీస్ టెస్ట్ క్రికెట్లో అత్యంత వివాదాస్పద సిరీస్. ఈ పద్ధతిని తొలిసారి ప్రయోగించింది ఈరోజే. వికెట్లను గిరాటేయాల్సిన బంతిని బ్యాట్స్మెన్ శరీరానికి నేరుగా తగిలేటట్టు వేయడమే దీని ప్రత్యేకత. యాషెస్ సిరీస్లో ఆస్ట్రేలియా ఆధిపత్యాన్ని దెబ్బకొట్టేందుకు ఇంగ్లాండ్ టీం పన్నిన పన్నాగమిది. దీనికి ఆద్యుడు ఇంగ్లాండ్ బౌలర్ డగ్లస్ జోర్డాన్. ఈ మ్యాచ్లో ఆస్ట్రేలియన్ కెప్టెన్ బిల్ వుడ్ ఫుల్ తీవ్రంగా గాయపడ్డాడు. గుండెకు దెబ్బ తగిలింది. ఈ సిరీస్ లో ఇంగ్లాండ్ గెలిచిన జెంటిల్మన్ క్రికెట్ కు మాయని మచ్చగా మిగిలింది ఈ సిరీస్. 1937 టాలీవుడ్ సోగ్గాడు కుటుంబ కథా చిత్రాల్లో తనదైన ముద్ర వేసిన కథానాయకుడు శోభన్ బాబు. తెలుగు తెరపై చెరిగిపోని సంతకం చేసిన శోభన్ బాబు పుట్టింది ఈరోజే. పూర్తి పేరు ఉప్పు శోభనా చలపతిరావు. కృష్ణా జిల్లా నందిగామలో పుట్టారు. లా చదివేందుకు మద్రాసు వెళ్లిన శోభన్ సినిమాలపై ఆసక్తితో సినీ రంగంలో ప్రవేశించారు. అందాల నటుడిగా సినీ వినీలాకాశంలో ధృవతారగా నిలిచిన శోభన్ ప్రారంభంలో ఎన్నో ఒడిదుడుకులు ఎదుర్కొన్నారు. తొలి సినిమా దైవబలం. హీరోగా తొలి సినిమా వీరాభిమన్యు. మానవుడు దానవుడు చిత్రం శోభన్ బాబుకు మాస్ ఇమేజిని తెచ్చిపెట్టింది. బాబు దర్శకత్వంలో కృష్ణుడిగా బుద్ధిమంతుడు సినిమాలోనూ, రాముడిగా సంపూర్ణ రామాయణం సినిమాలోనూ నటించారు. అత్యధిక ఫిలింఫేర్ అవార్డులు అందుకున్న వారిలో ఒకరు శోభన్. సినిమా వాళ్లకి కాదు, సాధారణ ప్రజానికానికి ఆదర్శమూర్తిగా జీవించిన శోభన్ 2008 మార్చి 20న 71వ ఏట చనిపోయారు. 1951 జంధ్యాల తెలుగు సినీ జనానికి కితకితలు పెట్టిన దర్శక దిగ్గజం. సినిమాను హాస్యపు బాట పట్టించిన జంధ్యాల పుట్టింది ఈరోజే. ఆయన పశ్చిమ గోదావరి జిల్లా నరసాపురంలో పుట్టారు. పూర్తి పేరు జంధ్యాల వీరవెంకట దుర్గా శివసుబ్రహ్మణ్య శాస్త్రి. నవ్వడం ఒక భోగం, నవ్వించడం ఒక యోగం, నవ్వకపోవడం ఒక రోగం అంటూ తనదైన బాటలో సినిమాలు తీశారు. ఆయన రాసిన నాటకాల్లో ఏక్ దిన్ కా సుల్తాన్, గుండెలు మార్చబడును చాలా పేరు తెచ్చాయి. 1974లో జంధ్యాల సినీ రంగ ప్రవేశం చేశారు. శంకరాభరణం, సాగర సంగమం, అడవిరాముడు, వేటగాడు లాంటి విజయవంతమైన సినిమాలకు మాటలు రాశారు. ముద్దమందారం సినిమాతో దర్శకుడిగా మారి శ్రీవారికి ప్రేమలేఖ వంటి చిరస్మరణీయ చిత్రాలను తీశారు. అహనా పెళ్ళంట సినిమా ఇప్పటికీ మర్చిపోలేం. రచయితగా, దర్శకుడిగా ఆయన అందుకున్న అవార్డులకు కొదవే లేదు. ఆనంద భైరవితో జాతీయ అవార్డు, ఆపద్బాంధవుడు, పడమటి సంధ్యారాగం సినిమాలతో నంది అవార్డులు సొంతం చేసుకున్నారు. బ్రహ్మానందం, సుత్తి వీరభద్రరావు, వేలులను తెలుగు తెరకు పరిచయం చేశారు. సునిశిత హాస్యానికి పెట్టింది పేరైన జంధ్యాల
2001 జూన్ 19న తన 50వ ఏట హైదరాబాద్లో గుండెపోటుతో చనిపోయారు. మకర సంక్రాంతి ఈ రోజును తెలుగు నేలలో సంక్రాంతి పర్వదినంగా జరుపుకుంటారు. ఆంధ్రులకు అతిపెద్ద పండగ. రైతులు సంబరాలు చేసుకునే రోజుది. సూర్యుడు దక్షిణాయనం నుంచి ఉత్తరాయణ పుణ్యకాలంలోకి ప్రవేశిస్తాడు. దేవతలకు దక్షిణాయనం రాత్రైతే ఉత్తరాయణం పగలు. సంక్రాంతిని అస్సోంలో మాఘ్ బిహుగా, పంజాబ్, హర్యానా, హిమాచల్ ప్రదేశ్లలో మాఘీగా, తమిళనాడులో పొంగల్గా, ఉత్తరాంచల్, గుజరాత్, రాజస్థాన్లలో ఉత్తరాయణ్గా పిలుచుకుంటారు.